హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ముల్లంగి పచ్చడి చేసుకుందాం. ఈరోజు ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి, టమోటా, గార్లిక్, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఆనియన్, జీలకర్ర నూనెలో వేసుకోవాలి. ఆవాలు హాఫ్ చెంచా, శనగబ్యాళ్ళు వేసుకొని కొంచెం వేడయ్యేదాకా ఉండాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, ఉండాలి. నేను 2-3 సార్లు నమోదు చేసిన. ఆనియన్ కొంచెం ఎరుపయ్యే వరకు వేయించుకోవాలి. గార్లిక్ చిన్న ముక్కలుగా వేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. మరిన్ని ఎక్కువ వేసుకోవాలంట. కొత్తిమీర తేవాలన్నా. కొన్ని కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి కూడా వేసేయాలి. ముల్లంగి ఎరుపు రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అంతే కదక్క, బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి తక్కువ మంటలో బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా మనం దీనిలో వేసేయాలి. అంతేనా, బాగా టమోటా కూడా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, ఒక్క చిటికెడు కారం వేసుకోవాలి. అన్నీ మంచిగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. గేట పట తిప్పాలి. దీనిలో వేసిన ముల్లంగి, ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగేంత వరకు చెంచా పట్ట తిప్పనే ఉండాలి. ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా దానిలో వేసేయాలి. బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. టమోటా మెదిగేంత వరకు ఉప్పు తీసుకొని అది మెదిగిందా లేదా అని చూసుకోవాలి. ఇంకా ఇది మెదగలేదు, సో ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. తీసి పెట్టుకున్న చింతపండుని కూడా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ముల్లంగిని ఇలా బాగా ఫ్రై చేసి ఇలా అంతా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలా బాగా ఫ్రై అయిన దాన్ని అన్నిటిని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఆ తర్వాత గార్లిక్ వేసుకోవాలి, వెల్లుల్లిలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత మిగిలిన మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. పచ్చా మిక్సీ కొట్టుకోవాలంటే ఒకసారి అలా గ్రైండ్ చేసి చెక్ చేసుకోవాలి. ఎంత ఎమ్మిగా ఉంది కదా. పచ్చగా మిక్సీ కొట్టుకున్నటువంటి ముల్లంగి చట్నీ ఇలా ఉంటుంది. ఫైనల్ అవుట్కమ్ ఇలా చక్కగా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఎమ్మిగా ఉంది, చాలా మంచి అరోమా వస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ప్లీజ్ ట్రై ఇట్. దానిలో కాంబినేషన్ పుల్కా. అది తీసుకోక అది మీకు చేతితోనే అనేస్తా. మాకు అలవాటు. ఓకే. అల్లగడ్డలు బాగా అవుతాయి. ఒక బాక్స్లో పెట్టేసి ప్లేట్ తీసుకోండి. ప్లేట్ ఇవ్వు. లేకపోతే చూసారా ఇలా రౌండ్గా పఫీగా చేసుకోవాలి పుల్కా. చూసారా ఎంత ఫాస్ట్గా పుల్కా చేసింది అక్క, సూపర్ కదా. పిండి ఎక్కువ తీసుకోవద్దు. పిండి ఎక్కువ తీసుకోకూడదు అక్క. చూడండి నేను ఎంత తీసుకున్నాను. దీంతో కలపాలి. ఒక చపాతీ మీరు ఇంకో చపాతీ పెడితే అలా ఉండడం వల్ల పఫీగా వస్తుందంట. అవునా, ఈజీ హ్యాస్ టర్న్డ్ అవుట్. అసలు నేనైతే చపాతీ చేయాలంటే ఒక ఇద్దరే ఉంటుంది నాకు. మీరు టకటకా చేస్తున్నారు. అలా ఉండడం వల్ల చాలా పఫీగా వస్తుంది. ఇలా ముల్లంగి చట్నీ, రాగి చపాతీ, పుల్కాతో డిన్నర్ ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్ యూ.